మనం మంచిగా పెట్టుకొని వీడియోస్ అనేటివి పోస్ట్ చేసుకుంటూ ఉంటే కొంచెం నెల నెల పేమెంట్ వచ్చేలాగా చేసుకోవాలని నాకైతే ఛానల్, కానీ కుదరట్లేదండి. ఎందుకు అంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయిందనమాట. చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, చూసేవాళ్ళు అయితే చాలా అంటే చాలా తగ్గిపోయారనమాట. ఇంకా దాన్ని బట్టి వీడియోస్ పెడుతుంటే పెద్ద వ్యూస్ కూడా ఏమీ లేవు. ఇన్ని రోజులు ఎలక్షన్స్ దెబ్బైందంటే ఎలాంటి కంటెంట్ పెట్టినా కూడా పెద్దగా వ్యూస్ లేవన్నమాట. ఇంక మేటు పెట్టాలి, డైలీ వీడియోస్ పెడుతూ ఉండాలి. నాకేమంటే బ్లాగ్స్ తీయాలని అంటే ఇష్టం అండి, కానీ బ్లాగ్స్ అని అంటే ఫ్యామిలీ అంతా చూపించాలి, అన్నీ చేసేటివన్నీ చూపించాలి, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి తీయకుండా నాకైతే ఇష్టం అనమాట. కానీ కుదరట్లేదు నాకు. ఇది తీసి ఈ క్లిప్ అన్నీ తీసుకోవాలి అనేసి కుదరట్లేదు. బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టామా, కటింగ్ వర్క్ తీసుకున్నాం, అప్లోడ్ చేసుకున్నాం, బాగానే ఉంది. కానీ బ్లాగ్స్ తీయాలని ఇంట్రెస్ట్, కానీ నాకైతే కుదరట్లేదు. కానీ ట్రై చేయాలండి, అలా చేసుకుంటూ పోవాలి. కానీ ఎవరో ఏదో అంటారని మటుకు మీరు అస్సలు వెనకడుగు వేయొద్దు. ఈరోజు చూసి నవ్విన వాళ్ళే రేపు మీరు సక్సెస్ అయ్యారు అని అంటే బాగా చేస్తున్నావమ్మా అని ఖచ్చితంగా అంటారనమాట. కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకండి. మీరు చేసేది మీ ఫ్యామిలీ కోసం, మీరు మీ ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా ఉండడం కోసమే మీరు యూట్యూబ్ అయితే చేస్తున్నారు. ఊరికే టైం వేస్ట్ చేసుకోవడానికి ఎవరు చేయరు కదా. ఇప్పుడు వేస్ట్ చేసే వీడియో చేసే టైం ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు, కానీ ఎందుకు వీడియోస్ చేస్తున్నాము, ఈరోజు కాకపోతే రేపు ఒక నాటికి సక్సెస్ అనేది మనకి వస్తుంది అన్నట్టుగానే వీడియోస్ చేస్తున్నాం అనమాట. వీడియోస్ చేయడం అంటే ఏమంత ఈజీ ఏం కాదండి. దాని దగ్గర టైం దానికి పడుతుంది. థంబ్నెయిల్స్ చేసుకోవడానికి కానీ, ఇంట్లో పని చూసుకుంటూ చేయాలంటే చాలా కష్టం. టైలరింగ్ వీడియోస్ అంటే ఇంకా కష్టం అనమాట. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అలా వీడియోస్ పెట్టి కూడా మీరు డిలే